$1 ట్రిలియన్ అంటే 83 లక్షల కోట్ల రూపాయలు. 2.4 ట్రిలియన్ అంటే 207.5 లక్షల కోట్లు. అసలేంటి ట్రిలియన్ గోళ అంటారా? అక్కడికే వస్తున్నా. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ప్లాన్. ఒక్కసారి ఊహించుకోండి, ఇంత భారీ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలంటే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలో, అన్ని పెట్టుబడులు సాధిస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయో. ఇంతకీ టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఏంటి? అమలు చేస్తున్న ప్రణాళికలేంటి? $2.4 ట్రిలియన్ సంపదతో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047. ఈ మిషన్ కంప్లీట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గమే 3 ఎకనామిక్ రీజియన్లు. అందులో ముఖ్యమైనది మొదటిది విశాఖపట్నం రీజియన్. విశాఖ రీజియన్ వివరాలు ఒకసారి చూస్తే, విశాఖ రీజియన్ మొత్తం వచ్చేసి వైజాగ్ నుంచి తూర్పుగోదావరి దాకా విస్తరించి ఉంది. ఈ విశాఖ రీజియన్లో 9 జిల్లాలు భాగమై ఉన్నాయి. మొత్తంగా చూస్తే 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక ఈ 9 జిల్లాల అంటే విశాఖ రీజియన్ మొత్తం స్థూల ఉత్పత్తి $49 బిలియన్ ఉంది. 2032కి ఈ యొక్క $49 బిలియన్ ఏదైతే స్థూల ఉత్పత్తి ఉందో అది 2032కి $120 బిలియన్ టార్గెట్గా ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇక 7 గ్రోత్ డ్రైవర్లపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతోంది. 6 ప్రధాన పోర్టుల కనెక్టివిటీతో బ్లూ ఎకానమీని కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దాంతోపాటు మూలపేట విశాఖ కాకినాడ బీచ్ రోడ్లను ఈ నేషనల్ హైవేస్తో అనుసంధానించడం వల్ల అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. అచ్యుతాపురం, నక్కపల్లి చుట్టూ ఉన్న ఇండస్ట్రియల్ నోడ్స్ను మరింత బలోపేతం చేయాలన్నది రీజియన్ డెవలప్మెంట్లో మరో ముఖ్యమైన భాగం. ఇక ఈ విశాఖ రీజియన్కి వచ్చేసరికి అభివృద్ధి ప్రణాళిక ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూద్దాం. విశాఖ రీజియన్లో వర్క్ ఫ్రమ్ హోమ్, గిగ్ ఎకానమీతో ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. టూరిజం హబ్లు, అగ్రి, ఆక్వా క్లస్టర్లు నిర్మాణానికి ప్రభుత్వం తలపెడుతుంది. విశాఖకు ఆకర్షణ బలం కూడా సముద్ర తీరం. సో 51.88 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక బేసిటీ నిర్మాణానికి కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ విశాఖ రీజియన్కి సంబంధించి పెట్టుబడుల ఆకర్షణ ఏ విధంగా ఉంది, విశాఖ రీజియన్ అభివృద్ధిలో అవి ఏ విధంగా పాలు పంచుకోబోతున్నాయి కూడా ఒకసారి చూద్దాం. విశాఖ రీజియన్లో ఇప్పటికే 49 ప్రాజెక్టులకు MOUలు కుదురున్నాయి. గ్రౌండ్ అయిన ప్రాజెక్టులు చూస్తే 18 ఉన్నాయి. నెక్స్ట్ త్వరలో గ్రౌండ్ కాబోతున్న మరో 12 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇక ప్లానింగ్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్టులు 19. 1,00,000 చదరపు అడుగుల ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాంతోపాటు హోటళ్లు కావచ్చు, IT ప్రాజెక్టులు కావచ్చు, వీటిని కూడా విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. ఇక టూరిజం విషయానికి వస్తే ఇక్కడ అరకు, పాడేరు, విశాఖను ఆ మూడింటిని అనుసంధానిస్తూ ఒక టూరిజం సర్కిల్గా తలపెట్టింది ప్రభుత్వం. ఇక పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో ఈ విశాఖ రీజియన్కు బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వ సాయము అందుతోంది. ఎందుకంటే నీతి ఆయోగ్ గుర్తించిన దేశంలోని 4 గ్రోత్ హబ్లలో విశాఖ ఒకటి కావటమే కారణం. సో ప్లాన్ పక్కాగా అమలైతే విశాఖ ఎకనామిక్ రీజియన్ తూర్పు తీరాన అతిపెద్ద ఇండస్ట్రియల్ పవర్ హౌస్ కావటం ఖాయం. ఇక రెండోది అమరావతి ఎకనామిక్ రీజియన్. ప్రభుత్వ ప్రణాళికల్లో ఇదొక మెగా ప్రాజెక్ట్. అమరావతిని ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ హబ్గా, వరల్డ్ క్లాస్ సిటీగా అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. ఈ అమరావతి రీజియన్ యొక్క వివరాలు ఒకసారి చూస్తే 44,962 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అమరావతి రీజియన్ ఉంది. నెక్స్ట్ క్వాంటంతో అమరావతికి కొత్త శక్తి రాబోతుంది. విద్య, వైద్య సంస్థల రాకతో ఒక నాలెడ్జ్ సిటీగా ఇప్పటికే సింగపూర్ను ఒక ప్రతిబింబంగా తీసుకొని ఈ సిటీని రూపొందిస్తున్నారు. అదేవిధంగా విద్యా వైద్య సంస్థల రాకతో కూడా ఒక నాలెడ్జ్ సిటీగా దీన్ని నిర్మించబోతోంది ప్రభుత్వం. ఆహార శుద్ధి పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయబోతోంది. ఆక్వా ఎగుమతుల్లో అమరావతి రీజియనే అగ్రగామి కూడా. మెరైన్ ఆక్వాకల్చర్, ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ తోడైతే ఇక తిరుగుండదు. మిర్చి, పసుపు, పొగాకు, ఆక్వా, పామాయిల్, కోకో ఉత్పత్తులు అమరావతి రీజియన్కు అదనపు బలం. 4.82 లక్షల తలసరి ఆదాయంతో
కృష్ణా డిస్టిక్, అమరావతిలో భాగమైన 9 జిల్లాల్లో కృష్ణా డిస్టిక్ కూడా ఈ తలసరి ఆదాయంతో టాప్లో ఉంది. పట్టణాభివృద్ధి, రవాణా కారిడార్లు నిర్మితం కాబోతున్నాయి. దాంతోపాటు బీచ్ కనెక్టివిటీని కూడా డెవలప్ చేసే ఆలోచనతో ఉంది ప్రభుత్వం. ఇక ఆగ్రో, గ్రీన్ ఎనర్జీ, ఈవీ ప్రాజెక్టులను త్వరగా అమరావతిలో నిర్మించడానికి కూడా తలపెట్టింది ప్రభుత్వం. దాంతోపాటు బయోటెక్నాలజీ, డిఫెన్స్తో ఒక కొత్త ఊపును కూడా ఈ అమరావతి రీజియన్కు తీసుకురాబోతుంది ప్రభుత్వం. రాష్ట్రానికి మధ్యలో ఉండటం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఈ రీజియన్ గ్రోత్కు ఊతమిచ్చే అంశాలు. ఇక రాష్ట్రాభివృద్ధిలో కీలక భాగస్వామి తిరుపతి ఎకనామిక్ రీజియన్. ఖనిజం నుంచి హార్టికల్చర్ వరకు, పుణ్యక్షేత్రాల నుంచి టూరిజం వరకు రీజియన్ ప్రత్యేకతలెన్నో. ఉద్యాన పంటల సాగులో ముందున్న రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే ప్లాన్తో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 3 రీజియన్లలో మరో ముఖ్యమైనది మూడవది తిరుపతి రీజియన్. ఈ తిరుపతి రీజియన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దబోతోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. ఆ వివరాలు ఒకసారి చూస్తే, హార్టికల్చర్ హబ్ తిరుపతి రీజియన్లో పూర్వోదయ కింద 40,000 కోట్లు తీసుకురాబోతోంది. అదేవిధంగా ప్రైవేటుతో మరో 60,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హార్టికల్చర్ ఎంత పవర్ఫుల్ అంటే, ఈ తిరుపతి రీజియన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక్కడ హార్టికల్చర్ ఎంత పవర్ఫుల్లో ఒకసారి చూస్తే, తలసరి ఆదాయంలో లింగాల మండలం టాప్లో ఉంది. లింగాల తలసరి ఆదాయం చూస్తే 7.3 లక్షలు. ఇది అభివృద్ధి చెందిన ప్రాంతాలను దాటేసింది. అంటే అభివృద్ధి చెందిన ప్రాంతాల కంటే కూడా లింగాల మండలం తలసరి ఆదాయం ఇప్పుడు టాప్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ప్రధానమైన 25 ఉద్యాన పంటల సాగులో రైతుల్ని ప్రోత్సహించగలిగితే రాయలసీమ దశ దిశ మారుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. దేశంలోనే నెంబర్ 1 ఇండస్ట్రియల్ పార్క్ శ్రీ సిటీ తిరుపతి రీజియన్ అభివృద్ధిలో అత్యంత కీలకం కూడా. ఇక తిరుపతి రీజియన్కి సంబంధించిన ఆ కంపెనీల క్యూ చూద్దాం. ఆ రీజియన్ అభివృద్ధికి కంపెనీలు ఎలా వరుస కడుతున్నాయి, వాటిలో ఎలా భాగం కాబోతున్నాయి కూడా ఒకసారి చూద్దాం. వరుస కడుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్ కంపెనీలు, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీలు కూడా తిరుపతి రీజియన్లో వాళ్ళ పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. ఓర్వకల్ నోడ్ కావచ్చు, కొప్పర్తి ఎలక్ట్రానిక్ క్లస్టర్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు డ్రోన్ సిటీ, సోలార్ ఎనర్జీ, కడప ఉక్కు పరిశ్రమ కూడా ఈ తిరుపతి రీజియన్కి అత్యంత ప్రధాన బలంగా అభివృద్ధిలో నిలవబోతున్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం సహా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, గోల్డ్, ఐరన్ ఓర్, లైమ్ స్టోన్ లాంటి ఖనిజ వనరులు, గండికోట, హార్స్లీ హిల్స్, తలకోన లాంటి టూరిజం స్పాట్లను కనెక్ట్ చేస్తే అభివృద్ధి ఉరకలెత్తటం గ్యారంటీ. వైజాగ్ ఎకనామిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంది. అమరావతి, తిరుపతి మాస్టర్ ప్లాన్లు 6 నెలల్లో సిద్ధమవుతాయి. వీటి అమలు కోసం రీజనల్ బోర్డులు తీసుకొస్తారు. నోడల్ విభాగంగా ప్రణాళిక శాఖ, స్టీరింగ్ కమిటీ చైర్మన్గా సీఎం ఉంటారు. వివిధ శాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఉన్నతాధికారులు భాగస్వాములవుతారు. సో 3 రీజియన్లు, 3 బోర్డులు, ప్రణాళికల పటిష్ట అమలుతో 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకానమీ, స్వర్ణాంధ్ర కళ సాకారమై తీరుతాయి.